జై శ్రీరామ్, జై శ్రీష గైజ్. ఎలా ఉన్నా టు ఫ్యామిలీ, నేను అనుకొని మీరు అందరు చాలా చాలా మంచిగా ఉంటారు. సో గైజ్, మొత్తానికి అయితే ఈరోజు అయితే మనం చేయడానికి పోతున్నాం. మొత్తానికి పానీపూరి అయితే ఇంట్లో. సో మొత్తానికి ఈరోజు అయితే మేము ఇంట్లో పానీపూరి ప్రిపేర్ చేసి ట్రై చేయడానికి పోతున్నాం. సో మొత్తానికి అయితే మీరు అందరూ అయితే వీడియోకి స్కిప్ చేయకుండా మొత్తం అయితే లాస్ట్కి అయితే చూసేయండి. ఇప్పుడైతే మాటలు అంటే వీడియో స్టార్ట్ చేద్దాము. సో మొత్తానికి వీడియోలో మేమైతే పానీపూరి ఏ విధంగా చేస్తాము, మొత్తానికి వీడియోలో ఆ ప్రాసెస్ అయితే చూపెడతాను. సో మొత్తానికి మేమైతే పానీపూరి ఇంట్లోనే చేసి ట్రై చేస్తున్నాము. సో మొత్తానికి బయట ఫుడ్ అవాయిడ్ కొంచెం తక్కువ తినేసి ఇంట్లోనే ఎక్కువ కుక్ చేసి తినడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో మొత్తానికి ఇప్పుడైతే మాటలా ఉంటా వీడియో అయితే స్టార్ట్ చేసేదాము. సో మొత్తానికి ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే చూసినట్టుగా మనం డ్రాయింగ్ అయితే చేసుకున్నాము. ఈ వీడియోలో అయితే ఇప్పుడు ఎంజాయ్ కోసం అయితే పానీపూరి తినేద్దాం. సో మొత్తానికి ప్రాసెస్ అయితే చూపెట్టుకుంటా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అది ఇప్పుడైతే మనం కిచెన్లో అయితే వచ్చేసినాము. ఇక్కడైతే చూస్తున్నారు కదా. సో ఈ పానీపూరిని దీంట్లో ఫ్రై చేస్తున్నాము. సో చూడండి, చూస్తే ఇంత సన్నగా ఉంది, ఆయిల్లో వేసినాక ఇంత పెద్దగా అయితే అవుతుంది. అయితే ఇక్కడ స్టఫింగ్కి సంబంధించి ప్రిపరేషన్స్ అండ్ అలాగే ఇక్కడైతే చట్నీ కోసం కానీ అండ్ అలాగే వాటర్ కోసం అయితే ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నాం. సో మొత్తానికి పానీపూరిలో మనం ఆనియన్ వేసి తింటాం కదా. సో ప్యాజ్ అలా అనేసి ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను. నేనైతే జస్ట్ ఒక్కటే కట్ చేస్తున్నాను. సో మొత్తం అయితే నా మమ్మీ అయితే కట్ చేసింది. నేనైతే కొంచెం అయితే కట్ చేస్తున్నాను. సో ఈ కొంచెం కట్ చేసేటప్పుడు అయితే కళ్ళలో చాలా అంటే చాలా నీళ్ళు అయితే వచ్చింది. సో మొత్తానికి తినడం అయితే చాలా ఈజీ, కానీ చేయడం అనేది ఎంతో హార్డ్. మెయిన్లీ ఆనియన్ కట్ చేసేటప్పుడు అయితే చాలా అంటే చాలా కష్టం అనిపించింది. సో ఇప్పుడైతే తొందరగా ఆనియన్ అయితే కట్ చేద్దాము. సో ఇదైతే ఒక్కటే నేను కట్ చేసినాను జస్ట్ వీడియో కోసము. సో మంచి పేస్ట్ అయితే ప్రిపేర్ చేద్దాం. वाटर बोल. ఇప్పుడైతే మనం ఒకసారి పానీపూరిని అయితే టేస్ట్ చేసి చూద్దాము. టేస్ట్ అనేది చాలా అంటే చాలా అవసరం అయితే వచ్చింది. మొత్తానికైతే ఇప్పుడైతే నేనైతే పానీపూరి దీన్ని ఎంజాయ్ అయితే చేసుకున్నాను. సో మొత్తానికైతే ఇప్పుడైతే నేను మీకు ఒక కొత్త ఫ్లవర్ అయితే చూపెట్టడానికి పోతున్నా. సో మీరు ఆ ఫ్లవర్ ఎవరెవరికి తెలుసు తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే నాకు చెప్పేయండి. సో మొత్తాన్ని చూస్తున్నారు కదా. సో ఈ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి, మొత్తానికి మీకు ఎవరెవరికి ఫ్లవర్స్ గురించి తెలుసు నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే చెప్పురి. సో ఎవరికైతే తెలిసిందో తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో చెప్పేయండి. సో ఇంకోటి ఏదో ఎవరికి ఫ్లవర్ దొరికింది అది నాకు చెప్పేయండి. సో మొత్తానికి ఇవైతే ఈ ఫ్లవర్స్ గైజ్. సో ఒకసారి అయితే మొత్తం మీకు చూపెడతాను. మొత్తానికి అయితే ఇప్పుడు నేనైతే మీకు చూపెడతాను. సో ఆ ఫ్లవర్స్ దేనికి సంబంధించి ఆనియన్స్. సో నార్మల్గా ఈ విధంగా అయితే ఉంటాయి కదా. సో దాని తర్వాత దాని మీద చిన్నగా ఫ్లవర్స్ వచ్చింది. సో దాని తర్వాత అయితే ఈ విధంగా ఫ్లవర్స్ అనేవి పెద్దగా అయిపోయినాయి. సో ఇవి అన్నీ డ్రై అయిపోయినాయి. సో అలా అనేసి ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చింది కదా. సో ఇవైతే ఇప్పుడు ఆనియన్కి సంబంధించి ఫ్లవర్స్. ఇందాక అయితే మేము పానీపూరి అయితే ఎంజాయ్ చేసినాం కదా. సో దాని ఏదైతే స్టఫింగ్ అయితే ఉండక సో దాంతో ఇంకోటి అయితే ఐటమ్ అయితే ప్రిపేర్ చేసినాం. సో ఆలూ టిక్కీ అనేది ప్రిపేర్ చేసినాము. సో ఒక్కసారి అయితే అదైతే మీకు చూపెడతాను. దానికైతే ఇవైతే ఆలూ టిక్కీ అనేది ప్రిపేర్ చేసుకున్నాము. సో దీంతోనైతే చట్నీ అయితే తింటాము. సో మొత్తానికి ఇది అయితే ఫైనల్గా ప్రిపేర్డ్ అయితే అయిపోయింది. మొత్తానికి అయితే ఇప్పుడైతే మనము ఇందాకైతే పానీపూరి తిన్నాక సో ఇప్పుడైతే కొద్దిసేపు అయితే వాకింగ్ చేద్దాం అనేసి ముందుగా అయితే దీంతో హ్యాండ్కి సంబంధించి ఎక్సర్సైజ్ అయితే చేసుకుందాం. సో ఇదైతే గ్రిప్పర్గా. సో దీన్ని మొత్తం ఇలా టచ్ చేయాలి. సో దీని అయితే ఇప్పుడు మనం కొద్దిసేపటి వరకు అయితే చేద్దాము. సో దీంతో మనం హ్యాండ్కి సంబంధించి కొంచెం ఎక్సర్సైజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది.
సో ఇది ఇప్పుడు అనేది గ్రీపర్ అనేది ఒక 5 kg వరకు అయితే నేను సెట్ చేసినాను. సో మొత్తానికి ఇప్పుడు దాకా నేను 5 kg వరకు అయితే ప్రెస్ చేస్తుండే. సో ఇప్పుడైతే నేను స్పీడ్ అనేది చేంజ్ చేసినాము, అంటే వెయిట్ అనేది. సో ఇప్పుడైతే ఈ వెయిట్ అనేది 10 kg వరకు అయితే నేను ఎక్కువ చేసినాను. సో మొత్తానికి ఇప్పుడు అనేది ఇది ఫైనల్గా మనం 15 kg వరకు అయితే, అంటే లాస్ట్ వరకు అయితే నేను 20 kg వరకు అయితే ప్రెస్ చేసినాను మొత్తానికి. సో ఇప్పుడైతే ఇది 20 kg వరకు అయితే ఉంది గైస్. సో మొత్తానికి 20 kg మీద ప్రెస్ చేయడం కొంచెం హార్డ్గా అయితే అనిపించింది. మొత్తానికి ఇప్పుడు దాకా అయితే మనము గ్రిప్పర్తో ఎక్సర్సైజ్ అయితే చేసుకున్నాం కా. సో ఇప్పుడైతే కొద్దిసేపు అయితే నేను వాక్ చేసుకుంటాను. సో మొత్తానికి నేను ఎప్పుడైనా మీరుగిన లంచ్ చేసినాం కానీ అన్నం తిన్నాక వాక్ చేసుకుంటారని నాకు తప్పకుండా చెప్పండి కామెంట్ బాక్స్లో అయితే. సో మొత్తానికి అయితే నేనైతే డైలీ అయితే వాక్ చేయను, జస్ట్ ఎప్పుడెప్పుడు అయితే వాక్ చేసుకుంటాను అన్నం తిన్నాక అయితే. సో మొత్తానికి స్కూల్లో లంచ్ చేసినాక అయితే తప్పకుండా వాక్ అయితే చేస్తాను. సో ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు మిస్ అవుతాను అంతే. సో మొత్తానికి అయితే ఈ వీడియోలో అయితే మొత్తానికి ఇంతే గైస్. సో నేను అనుకుని ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. సో ఇంకా మొత్తానికి లాస్ట్కి అయితే మొత్తం ఎండ్ వరకు అయితే వీడియో చూసే వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. అంటే వరకు అయితే వీడియో వరకు వీడియో చూసినారు. సో వాళ్ళైతే తప్పకుండా ఇంకా కొద్ది క్షణంలో వీడియో అనేది లాస్ట్కి అయితే చూసేయండి, ఎండ్ పోతుంది కొద్ది క్షణంలో వీడియో అనేది. సో మొత్తానికి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మొత్తానికి అయితే ఇప్పుడు దాకా చూసినాక మనం అయితే ఇప్పుడు వాక్ చేసుకున్నాము. సో ఇప్పుడైతే నేను తొందరగా వండుకుతాను. సో మొత్తానికి ఇప్పుడైతే నాకు నిద్ర అయితే వస్తుంది కదా. సో మీరందరికైతే ఇప్పుడు యాక్చువల్గా వీడియోనే మార్నింగ్లో అయితే వస్తుంది కదా. సో అలా అనేసి మీ అందరికైతే గుడ్ మార్నింగ్. సో ఇంకోటి ఈరోజు అయితే నేను స్కూల్కి వెళ్ళి వచ్చేసినాను. దాని తర్వాతకి హోంవర్క్ గిన ఉండగా సో అలా అనేసి అదైనా కంప్లీట్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే ప్రస్తుతం మీ వీడియోలో అయితే ఇంతే కదా. నేను అనుకోని మీకు అయితే వీడియో నచ్చింది అనుకుంటాను. సో ఎవరికైతే వీడియో నచ్చింది తప్పకుండా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి. టాటా బాయ్ బాయ్.